సమర్పించుకొని సేవ చేశారు. దేవుని సేవ ఎక్కువగా చూడద్దు, ఎక్కువగా చూడద్దు. నేను భరించిన నా సేవకుడు, నేను పిలిచిన నా సేవకుడు. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుంది. ఆయన ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతుంది. ఆయన ప్రార్థన చేస్తే ఊరు దీవించబడుతుంది. సేవకుడు ఎప్పుడు దుఃఖంతో సేవ చేయకూడదు. ప్రతి కుటుంబం ఇప్పుడన్నా నేను ఒక మాట అడుగుతాను, ఇన్ని సంవత్సరాల్లో నీ సేవకుడిని ఇంట్లో చేయగలిగాడు? సేవకుడిని సేవకురాలు ఒక్కసారి అన్నం పెట్టావా? ఒక్కసారి ఒక జత బట్టలు తీసావా? ఎప్పుడన్నా వెళ్ళి పాస్టర్ గారు అన్నయ్య ఎప్పుడు సేవలో ఉన్నాడు, ఎలా ఉన్నావు పాస్టర్ గారు? ఈ సంవత్సరం ఆ కుటుంబం మీ బట్టలు తీయాలనుకుంటుంది. పాస్టర్ గారు తిరుగులు పడదా? ఇవి ఉన్నాయా ఇంట్లో? ఎందుకు ఒప్పుందా? తిన్నారా మీరు? ఎప్పుడన్నా అడిగారు? పాస్టర్ మంచి చీర కట్టుకుంటే తప్పుకోలేదు, పాస్టర్ మంచి చెప్పులు వేసుకుంటే తప్పుకోలేదు, పాస్టర్ కొంచెం కలగా కనపడితే తప్పుకోలేదు, ఒక బండికి నేను తిరిగితే తప్పుకోలేదు. మన దగ్గర వచ్చి నాకు పాస్టర్ బాగుందిరా, ఏందో ఏం పెట్టినట్టు. దేవుడు కాపాడుకుంటున్నాడు, దేవుడు రక్షించుకుంటున్నాడు, ఎవరినో దేవుడు లేపుకొని పోషించుకుంటున్నాడు. దేవుని వాక్యము, దేవుని మందిరము, దైవ సేవకుడి విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉంటారో, ఎవరు విలువలు కలిగి ఉంటారో, ఎవరు భక్తితో ఉంటారో, భయంతో వారు వర్ధిల్లుతారు, వారు ఘనపరచబడతారు, వారు దీవించబడతారు. సేవకుడిని పోగొట్టుకోవద్దండి. నేను పనిచేసే ఊరు 1996 సంవత్సరాలు నేను పాస్టర్ అయ్యాను. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాల నుంచి నేను పాస్టర్. మాట చెప్పంటారా? 30 సంవత్సరాల నుంచి ఒకే సంఘంలో సేవకుడు. నేను వేరే సంఘం ఏం లేదు. 30 years నుంచి ఒకే చర్చి. మే 31 జూన్ 1 3 రోజుల మీటింగ్స్లో ప్లాన్ ఉంటుంది. ఒక ప్లాన్, దేవుని సొమ్ము ఒక్క పైసా కూడా వ్యర్థం కాబడుతున్నది. ప్రణాళిక ఉంటుంది. అని పెద్ద లైట్లు వేసి, బైబిల్ కనబడేంత లైటింగ్ చాలు, చెవులు వినబడేంత సౌండ్ సిస్టమ్ చాలు, చక్కగా ఒక కీబోర్డ్ ఒక ప్యాడ్ సరిపోతుంది. అంతే. ఇంత పెద్ద బాక్సులు పెట్టి, ఇంత పెద్ద లైట్లు వేసి, ఇంత పెద్ద స్టేజీ పెట్టి, మనం చెమట వచ్చి సంపాదించిన డబ్బులు ఒక్క పైసా కూడా వ్యర్థంగా పోకూడదు. దేవుని సొమ్ము ఎలా పడితే అలా వాడకూడదండి. మంది మీద కదా, ఊరి మీద కదా 6 లక్షలు పెట్టాం, 10 లక్షలు పెట్టామంటే దేవుడికి నచ్చదది. ఒక్క పైసా కూడా వ్యర్థం అవ్వకూడదు. అక్కడొకటి ఊరంతా ఫ్లెక్సీ వేసుకొని, ఊరంతా పోస్టర్లు వేసుకొని లోకం దక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఎండకి, వానకి, చలికి భయంకరమైన మట్టి పని చేసి, కూలి పని చేసి, ఆఫీసుల్లో ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా ఉద్యోగం చేసి సంపాదిస్తే వచ్చిన డబ్బులు దేవుని సేవకి ఇచ్చాను. అవి ఒక్క పైసా కూడా వ్యర్థం. మేము ఇటీవల కోతకాల పండుగలు పెట్టాం. మే 8, 9, 10 తారీఖుల్లో హార్వెస్ట్ ఫెస్టివల్స్ మా చర్చిలో జరిగినాయి. రేపు యానివర్సరీ జరగబోతుంది. 3 రోజుల మీటింగ్లో మీరు ఆశ్చర్యపడతారు. 3 రోజుల మీటింగ్లో ఖర్చు 30,000 3 రోజులు. అంతే. ఒంగోలు మహానగరంలో 3 రోజుల మీటింగ్లో 30,000 రూపాయలండి. స్టార్ జీతం అని కాదు కదా అని ఎదజల్లటానికి వీల్లేదో, అవి కాదు కదని ఏది పడితే తేవటానికి వీల్లేదు. మళ్ళీ అనాలని కాదు, కానీ నాకు అనిపించింది, అవసరమా కూలర్లో అవసరమా? ఇంత పెద్ద గ్రౌండ్లో సార్ ఆలోచించాలి. అవసరమా? అనవసరమైన ఖర్చులు. పెద్దలు కూర్చోవాలా, పాపని దగ్గర పెట్టుకుని కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలా. 5 గంటల డబ్బు వచ్చింది, దీన్ని ఎలా వాడాలో నేర్పించుకోవాలా, ఎలా వాడాలో నేర్పించాలి. ఎందుకంటే ఇది చెమట, ఇష్టాలు చేయడం. ఒకవేళ అందరూ వేసుకుంటే అవ్వచ్చు, కానీ జాగ్రత్తగా వాటిని మాకు నేర్పించుకోవా. ఇది చాలా ముఖ్యం. సేవలు చాలా ముఖ్యం. దైవ సేవకుల్ని పిలిచేటప్పుడు కూడా డబ్బులు అడిగిన దైవ సేవకుల్ని పిలవాల్సిన అవసరం లేదు. నాకు వస్తే 25,000 ఇవ్వాలా, 50,000 ఇవ్వాలా, 30,000 ఇవ్వాలా, మా ఛార్జ్ ఇంత లేదు. ఎంతకానికి ఇస్తే అంత తీసుకొని వెళ్ళే సేవకుల్ని పిలుచుకోవాలి. ప్రసంగం కాదు మనకు కావాల్సింది, ప్రవర్తన.
ప్రసంగం కాదు మనకు కావాల్సింది, ప్రవర్తన కావాలి. ఎవరైనా సేవకుడు మీరు పిలిచినప్పుడు ఆ సేవకుడు డిమాండ్ చేశాడు అనుకోండి, 10,000 అవుతండి, 20,000 అవుతండి, 25,000 అవుతుంటే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ అని చెప్పడమే. దేవుని సేవని వ్యాపారం చేసే సేవకులు ఈ పుల్పీటి మీద నిలబడటానికి అర్హులు. అలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు. అమ్ముడు పోవడానికి కాదు ఇది. దేవుడు తన సేవకు పిలుస్తుంది డబ్బు కోసం కాదు, ఆస్తి కోసం కాదు, ఆత్మల సంపాదన కోసం. అందుకోసం పిలుచుకుంది. ఏసీ లాడ్జీ కావాలి అని వస్తుంటే అటు ఇటు నలుగురు చేతులు పెట్టుకుంటారు, మీరు కూడా చప్పట్లు పెడుతున్నా అసలు నచ్చదు. నేను ఎవరినండి? ఆఫ్టర్ అనుకోండి కదా, సేవకుడు. ఇక్కడ ఎవరైనా కదిలిస్తే ఏమంటారు? టీచర్ అంటారు, వర్క్ అంటారు, మినిస్టర్ అంటారు, ఎంప్లాయీ అంటారు, స్టూడెంట్ అంటారు. నన్ను ఏమంటారు? సేవకుడికి చప్పట్లు అవసరమా? సేవకుడికి శాలువ అవసరమా? సేవకుడికి దండ అవసరమా? సేవకుడికి కిరీటం అవసరమా? వేస్తారా సేవకుడికి? సేవకుడు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలా? సేవకుడు డబ్బులు డిమాండ్ చేస్తాడా? అలాంటి సేవకులు ఎప్పుడు ఈ స్థలంలో నిలబెట్టాలి. మనం ఏదో మాస్ చూసి, వాళ్ళ కోట్లు చూసి, వాళ్ళ యూట్యూబ్లో పోస్టర్లు చూసి, వాళ్ళు మాట్లాడే విధానం చూసి అబ్బో అనుకొని పిలుస్తాం మనం. భక్తి ఉండదో, భయం ఉండదు. నిజమైన దైవజనుడు ఎప్పుడు డబ్బులు డిమాండ్ చేయడు. అలా చేసేవాళ్ళు అవసరం లేదు. అందులో ప్రేమతో ఎంత ఇస్తే అంత తీసుకుని వెళ్ళేవాళ్ళే కావాలి. పేద ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేసే వాళ్ళు కావాలి, గ్రామాలకు వెళ్ళి సేవ చేసే వాళ్ళు కావాలి, నడుచుకొని వెళ్ళి సేవ చేసే వాళ్ళు కావాలి. అంతేగాని వారి డబ్బులు చూసో, వారి అయ్యో చూసో మనం పిలిచి మన కష్టాలు జీవితాన్ని దారిపోయొద్దు. ఇప్పుడు చేయకూడదని యేసయ్య ఎప్పుడు కోరుకోవాలట. పన్ను కట్టాలంటే దేవుడు అన్నాడు, పేతురు కాలమే చాపు దొరికింది, నా నోట్లో ఒక షెకెల్ ఉంటుంది, నీకు సగం నాకు సగం అంతే. దేవుడే 50-50 అన్నప్పుడు మనం ఎందుకంటే 50,000 30,000 20,000 అవసరమా? అవసరమా? ఇది పరిశుద్ధ స్థలం, ఇది పరిశుద్ధ వాక్యం, ఇది పరిశుద్ధ సంఘం, ఇది పరిశుద్ధ సమయం, ఈ పరిశుద్ధ కోరికలు ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. అవసరం ఇది నేర్చుకోవటం. అందుకే దేవుని మాటలో నుంచి 5 విషయాలు చెప్పి వాక్యాన్ని ముగిస్తాను, త్వరగా చెప్పేస్తాను. 5 విషయాలు ఏంటంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ఇప్పుడే ముగించండి. నేను మిమ్మల్ని అప్పుడు వదిలిపెట్టాను. సమయం ఎంతైంది? 10:30 అవుతుంది. సో ఇంకో 15 నిమిషాలు ముగిచ్చేస్తాను. ఎందుకంటే నాకు వచ్చేటప్పుడు తెలిసిన భోజనాలు ఉన్నాయి, కానీ ఇది కొండల తట్టు కనులెత్తే సమయం కాదు, కొండల తట్టు కనులెత్తే సమయం కదా, అది కూడా అవసరం. సహాయం మనకి పేషెంట్ ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఐ కెన్ అండర్స్టాండ్, మనం అర్థం చేసుకుంటాను. కానీ గంటలు మాట్లాడు 15 నిమిషాలు అర్థం చేసి ముగిస్తాను. 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఇలా రాయబడింది. బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడండి, ఒక్కొక్క మాట, జస్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటారు, అలా చెప్తాను ఒక్కొక్క మాట. చూడండి ఏం రాయబడిందో. కాగా మేము ఆయనతోటి పనివారమై మీరు పొందిన దేవుని కృపను నిర్లక్ష్యం చేసుకునవద్దని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. పౌలు అంత గొప్పడు అంటున్నాడు, మేము ఆయన పనులమయ్యా, మేము ఆయన పనులు, మీకు దేవుని కృప ఉంది అని పోగొట్టుకోవద్దు అని చెప్పి ఇప్పుడు ఏమన్నాడు చూడండి 2వ వచనంలో. అనుకూల సమయం అందు నీ మొర ఆలకించుకుని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అంటే కదా. దేవుడు నన్ను ప్రేరేపించాడు ఈ వాక్యం. ఈరోజు మీకు అవసరమైన దేవుడు ప్రేరేపించాడు, అందుకే మాట్లాడుతున్నాను. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అన్నాడు. ఈ మాటలు తీసుకున్నప్పుడు దీనికి ఒక అంశాన్ని ఇస్తూ ఉన్నాను. ఆ అంశం ఏంటంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఏంటంటే అంశం చెప్పండి, ఏంటంటే అంశం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఈ రోజు కాకపోతే ఇంకే రోజు, ఈ మీటింగ్లో కాకపోతే ఇంకే మీటింగుల్లో. ఈ ఒక్క మాట గుర్తుపెట్టి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఈ రోజు కాకపోతే ఇంకే రోజు, ఈ మీటింగ్లో కాకపోతే ఇంకే మీటింగుల్లో. ఏంటి అని అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వారు మనసు పొందుతావు. మొదటి మాట, వారు మనసు పొందాలి, వారు మనసు పొందాలి. ఎందుకో తెలుసు, నాకు పంపించిన పాంప్లెట్లో రాశారు వారు మనసు పొందేదాన్ని వాక్యం రాశారు.
మారు మనసు పొందండి అని ఆయన సువార్త ప్రకటించుచుండెను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మారు మనసు పొందుతావు? వాహనం వచ్చి ఆయన యూదా అరణ్యములో ప్రకటన చేస్తున్నాడు, ఇదిగో మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు పొందండి అన్నాడు. ఆయన సువార్త ప్రకటించి మారు మనసు పొందండి అని చెప్పగానే యూదా అరణ్యములో నుండి, యెరూషలేములో నుండి, సిరియా ప్రాంతం నుండి, యోర్దాను నది అవతల నుండి అనేకులు ఆయన దగ్గరికి వచ్చి పాపములు ఒప్పుకొని మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. ఎప్పుడు కాకపోతే ఎప్పుడమ్మా బాబు నువ్వు మారు మనసు పొందేది? ఇంకా ఇట్లా అబద్ధాలు ఆడతావా? ఇంకా కూతురు మాట్లాడుతూనే ఉంటావా? ఇంకా సహాయ తోనే ఉంటావా? ఇంకా పాన్పరాలు వేసుకుంటూనే ఉంటావా? ఇంకెన్ని సంవత్సరాలు ఏంటని బ్రతుకు? ఇంకా అక్రమ సంబంధాలతోనే బతుకుతావా? ఇంకా దేవుని దగ్గరికి రాకుండానే జీవిస్తుంటావా? ఇంకెప్పుడు? దేవుడు అంటాడు, ఇదే వ్యక్తిలో అనుకూలమైన సమయం. దిస్ ఇస్ ద రైట్ టైం. దిస్ ఇస్ ద రైట్ టైం. రేపేం సంభవిస్తుందో తెలియదు మనకి. మనం ఏ పార్టీ వాళ్ళం? యాకోబు పత్రిక 4వ అధ్యాయం అంటాడు, రేపేమి సంభవించినా మీరు ఎరగరు కనుక మీ జీవము ఏ పాటిది అన్నాడు ఆయన. ఎప్పుడు ఎగిరిపోతామో తెలియదు, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు రాలిపోతామో తెలియదు, ఎప్పుడు కూలిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ గుండె ఆగిపోతా తెలియదు, ఎప్పుడు ఈ ఊపిరి ఆగిపోతా తెలియదు. నిద్రపోతుంటే నిద్రలోనే ఎగిరిపోయేవాళ్ళు. ఒంగోలు గ్రేస్ టీచర్ ఒక ఉంది, మంచి టీచరు, గొప్ప వ్యక్తి. అర్ధరాత్రుల్లో హార్ట్ అటాక్ వచ్చింది. ఆ నొప్పి భరించిందట. ఆ బాబు దగ్గర ఉన్న టాబ్లెట్ తీసుకుంది, ఆ టాబ్లెట్ చించింది, టాబ్లెట్ చేత పట్టుకుంది. అక్కడ ఉన్న గ్లాసులో నీళ్లు ఆ మూత తొలగించి గ్లాస్ పట్టుకుంది. వినండి, ఈ టాబ్లెట్ ఈ చేతిలో నుండి ఈ గ్లాస్ కింద పడిపోయింది. తెల్లారి వాళ్ళ పిల్లలు లేచి చూసేలేకి చచ్చిపోయింది. చేతిలో టాబ్లెట్ పడుతుంది. అప్పుడు వాళ్ళు అన్నారు, అమ్మకి గుండె నొప్పి వచ్చి టాబ్లెట్ వేసుకోవాలని అనుకుని కూడా టాబ్లెట్ వేసుకోకముందే చనిపోయింది. ఎవరైనా ఊహించారా? వాళ్ళకి తెలిసి సింగ్ మాస్టర్ గారు మిస్సెస్ నిర్మలా టీచర్, ఆయన భార్య, ఆమె భర్త ఇద్దరు గుంటూరు ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నారు. ఆయన స్నానం చేసి వచ్చినట్టే అయిపోయాడు. ఆమె ఏమంటే నేను స్నానం చేసి వస్తానని బాత్రూంలోకి వెళ్ళింది. స్నానం చేస్తూనే బాత్రూంలో ఒక చనిపోయింది. నేను ఎక్కడో జరిగిన ఈ కథలు చెప్పట్లా, ఈ నా 2 కళ్ళతో చూసిన విషయాలు చెప్తున్నా. అదే మా క్లౌపేటలోనే మేము 5వ లైన్లో ఉంటాం. 3వ లైన్లో ఈ సన్నివేశం జరిగింది. 1వ లైన్లో ఈ సన్నివేశం జరిగింది. ఎంతసేపటికి భార్య రాకపోతే మాస్టర్ గారు వెళ్ళి తలుపు నడుతున్నాడు. నిర్మలా అంటే శబ్దం లేదు. స్నానం చేస్తుంటే ఆ నీళ్లు పడే శబ్దం లేదు, ఏమీ లేదు. ఏమైపోయిందని నిర్మలా అంటుంటే గడిపెట్టుకొని ఉంది. లోపలేమో చచ్చిపోయింది. భయమేసింది ఆయనకి. తిరుగు పొరుగు పక్కలను గబగబా పిలిచాడు. కూతుర్ని పిలిచాడు. ఆమె చెల్లెలు రేషన్ సర్లా గారని అంగన్వాడీలో ఆమె సిడిపి ఒక చేస్తారు, ఒంగోలు ఆఫీసరు. వాళ్ళు వచ్చారు. తలుపులు బలవంతంగా బాత్రూమ్ తలుపు పెట్టి చూస్తే బట్టలు కూడా లేకుండా లిటిల్ షీట్ మీద బాత్రూంలో కొప్పులు పడిపోయింది. స్నానం చేస్తాం. అదే సిస్టర్, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నువ్వు మారు మనసు పొందాలి. కాలదా ఇంకా 2025 అంతా తాగుతానే ఉన్నాము, 26లో కూడా తాగుతానే ఉన్నాము. ఇంకా మారవా? ఇంకా మార్చుకోవా? నీ భార్య ఏడుస్తూ ఉందే, నీ పిల్లలు బాధపడుతూ ఉన్నారే, నీ లివర్ పాడైపోతుంది, గ్యాస్ట్రిక్ డబ్బులు పెరిగిపోయిందే, ఇప్పటికీ అప్పుల పాలైపోయాం, ఇంటికి వచ్చిన పిల్లలు ఇంట్లో ఉన్నారు, పెళ్లిడికి వచ్చిన వారు. ఇంకా నువ్వు తాగుతూనే ఉంటావా? ఇంకా నువ్వు తిరుగుతూనే ఉంటావా? ఇంకా నువ్వు దేవుడి దగ్గరికి రాకుండానే బ్రతుకుతావా? నీకెప్పుడు నువ్వు మారేది? ఇంకెప్పుడు నువ్వు మారేది? మీటింగ్స్ అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉంటే, ఆ కారులో వెళ్తా ఉంటే రోడ్డు సైడ్ కనబడే ఫ్లెక్సీలు ఏంటో తెలుసా? యవనస్తుల ఫ్లెక్సీలు. స్నేహితుడిక లేడు, ఇక సెలవు. స్నేహితుడు ఏంటంటే బైక్ యాక్సిడెంట్, ఏంటంటే లివర్ పాడైపోయింది, ఏంటంటే ఎయిడ్స్, ఏంటయ్యా అంటే నిద్రలోనే చచ్చిపోయింది. అనుకుంటున్నావేమో నాకేం పర్వాలేదులే, చిన్నోడినిలే, చాలా బలం ఉందిలే, చాలా డబ్బు ఉందిలే,